వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో మరియు మాతృశ్య అనాథాశ్రమంలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విద్యార్థులు కలుషిత ఆహారం మరియు కలుషిత నీరు త్రాగి అతిస్వర వ్యాధి బారిన పడుతున్నారు. కావున సాయినగర్ గ్రామ పంచాయతీలోని పాఠశాల మరియు అనాథాశ్రమంలో నీరు, ఆహారం తదితర విషయాలను సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారులు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఆహార నాణ్యత మరియు నీటి నాణ్యతను పరిశీలించి ఆహారం మరియు నీటి కలుషితం జరగడం లేదని ధృవీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి తెలుసుకున్నారు మరియు ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నిర్వాహకులకు తగు సూచనలు ఇచ్చారు. పిల్లలందరికీ పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు చేతులు పరిశుభ్రం చేయే విధానం గురించి అవగాహన కల్పించారు. నీటి ట్యాంకులను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ కలిపి పిల్లలకు పరిశుభ్రమైన నీటిని అందించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పాఠశాల హెచ్ఎం అనాథ శరణాలయ నిర్వాహకులు సూచించారు. పంచాయతీలో పైప్లైన్ లీకేజీలు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ నీటి ట్యాంకులు ఓహెచ్ఎస్ఆర్ మరియు జిఎల్ఎస్ఆర్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ తగు మోతాదులో కలుపుతూ ప్రజలకు సురక్షితమైన నీరు అందిస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులవర్తి నాని సూచనల ఆదేశాలను పరిసరాల పరిశుభ్రతకు సాయినగర్ పంచాయతీలో పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ తెలియజేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తమ పరిసరాలు, తమ ఇంటిలోని నీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, అనాథ శరణాలయం నిర్వాహకులు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. హెచ్ఎం గారు సులోచన గారు, ఇంకా టీచర్లు ఉన్నారు, ఆయప్ప ఉన్నారు, అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లలకందరికీ కూడా ఇప్పుడు భోజనం కూడా మంచి కిచడి, సాంబారు, రసము, ఎగ్గులతో కూడా వడ్డేయడం జరిగింది. మీరు నాణ్యత ప్రమాణాలు కూడా రుచి చూడడం జరిగింది. అన్నీ కూడా చాలా టేస్టీగా చాలా బాగా ఉన్నాయి. పిల్లలు కూడా బాగా హెల్తీగా ఉన్నారు. మన ఆరోగ్య స్కీమ్ కూడా సాయినగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు అందరూ కూడా వచ్చి ప్రతినిత్యం కూడా ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తాగే నీళ్ళను కూడా చెక్ చేయడం జరిగింది. ఇట్లా భోజనం కానీ, రసము, సాంబార్ కానీ, ఎగ్ కానీ, కిచిడి కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయని కూడా పిల్లలందరూ కూడా చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఇలాగే మంచి నాణ్యమైన ఆహారాన్ని కూడా బిడ్డలకు అందిస్తూ ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా మంచి విద్య కూడా ఇక్కడ చూసినప్పుడు మంచి వాతావరణం కూడా ఇక్కడ ఉన్నది. ఈ వాతావరణంలో మంచి నీళ్లు, మంచి ఆటలు కూడా ఆడుకుంటూ మంచి చదువులు కూడా ఇక్కడ చదువుకొని అన్ని కూడా ఫస్ట్ క్లాస్లో అందరూ కూడా మరి పాస్ అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ బిడ్డలను అడుగుతాం. ఏమన్నా భోజనం బాగుందా? ఎంత బాగుందా? వెరీ గుడ్. అందరూ బాగా భోజనం చేసుకొని బాగా చదువుకోవాలి. మీరు మంచి పేరు తేవాలి మన ప్రభుత్వానికి, రాష్ట్రానికి, అదేవిధంగా మన తల్లిదండ్రులకు, మన ఊరికి కూడా మంచి పేరు తేవాలి. బాగా చదువుకోవాలి. ఓకే అమ్మా, బాగా తినండి, బాగా చదువుకోండి, బాగా ఆటలాడుకోండి. గాడ్ బ్లెస్ యు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జయానగర్లో ఉన్న మాతృశ్య అనాథ ఆశ్రమంలో ఉన్నాం. నిర్వాహకురాలు శ్రీదేవమ్మ గారు. ఇక్కడ నిన్న కొన్ని పద్మావతిపురం గ్రామ పంచాయతీల్లో ఒక సంఘటన జరిగింది. అది ఉద్దేశించుకొని మేమైతే ప్రతి నిత్యం కూడా విజిట్ చేస్తూ ఉంటాం. ఎందుకైనా మంచిదనేసి ఈరోజు కూడా వచ్చి ఇక్కడ బిడ్డలకు భోజనం పెట్టేది కూడా చూసాం. మేమందరం కూడా రుచి చూసాం. భోజనము రైస్ కానివ్వండి, అదేవిధంగా సాంబారు, రసము, మజ్జిగ, తాలింపు ఇవంతా కూడా చాలా టేస్టీగాను, చాలా స్వచ్ఛంగా, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఇక్కడ ఆరోగ్య సిబ్బంది కూడా వచ్చారు, చెక్ చేయడం జరిగింది, బాగా ఉన్నారు. అదేవిధంగా నీళ్ళ ట్యాంకులు కూడా చూసాం, శుభ్రంగా ఉంది. మళ్ళీ బ్లీచింగ్ కూడా వేయడం జరిగింది. వీళ్ళకు తగు జాగ్రత్తలు కూడా తీసుకోమని కూడా మనం తెలియజేయడం జరిగింది. ఇంత చక్కగా ఆరోగ్య కేంద్రాన్ని మరి నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎలాంటి చిన్న సమస్యలు కూడా రాకుండా ఇప్పుడు చూస్తున్నారు కొన్ని మరి అతిసార వ్యాధులు కూడా వస్తున్నాయి.
అలాంటివన్నీ కూడా రాకుండా చూసుకోమని కూడా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. మా ఆరోగ్య సిబ్బంది కూడా నిత్యం కూడా పరిశీలిస్తూ ఉంటారు. అదేవిధంగా మా సచివాలయం సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ, వెల్ఫేర్ స్టాఫ్ కానీ, పంచాయతీ సిబ్బంది కూడా నిత్యం కూడా ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. నిర్వాహకులు కూడా బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.